ఆయన ఫాదర్ తెలుసు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయనది పొంగునూరు కాన్స్టిట్యున్సీ. సో ఆయన కూడా చాలా స్ట్రాంగ్. సో ఆటోమేటిక్గా ఎక్స్ పార్టీకి ఏంటి అంటే, ఇప్పుడున్న కరెంట్ రూలింగ్ పార్టీ ఏంటి అంటే, వాళ్ళు టార్గెట్ చేసే విధానంలో టాప్ లిస్ట్లో టాప్ లీడర్స్ని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు. సో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు, ఆయన్ని ఆయన ఫాదర్ని టార్గెట్ చేస్తారని వాళ్ళకి ముందుగానే తెలుసని టాక్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా చాలా స్ట్రాంగ్. ఎందుకంటే ఇది కాకపోతే ఇంకో స్కామ్, ఏదో స్కాము. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అన్నారు, లిక్కర్ స్కామ్ కాకపోతే ఆర్బీకే స్కాము, ఏదో ఒకటండి, రైతు భరోసా స్కామ్ అంటారు. ప్రీవియస్ గవర్నమెంట్లో స్కీమ్ ఏదో స్కీమ్ స్కామ్ కింద మార్చేస్తాం. ఏముందండి, ఆర్బీకే స్కామ్ అంటారు. ఆ యూరియాలో ఫర్టిలైజర్లోనో లేకపోతే రైతులకు వేసే మనీలో ఏదో ఒకటి అవకతవకలు జరిగినాయని చెప్పి ఎవరో ఒక ఇద్దరు ఎంప్లాయీలు పట్టుకుంటారు, రండి మా దగ్గరికి అంటారు. మీరు చెప్తారా చెప్పరా అంటారు. వాళ్ళు ఏమంటారు భయపడి, అవునవునండి మేము విన్నామండి, మొన్న మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో మేము ఇటు వెళ్తుంటే మిథున్ రెడ్డి గారు అట్నుంచి డ్రైవ్ చేస్తున్నారు, ఆయన ఫోన్లో 1000 కోట్లు అన్నాడు, అది మాకు వినపడిందండి. సో ఆ 1000 కోట్లు ఆర్బీకే స్కామ్ సంబంధించింది ఇది, అంతే. అలా ఈజీగా ఏదో ఒక స్కామ్లో ఇరికి అరెస్ట్ చేస్తారని జనాలు అంటున్నారు. పబ్లిక్ అంటే నేను మీకు చెప్తున్నా. సో ఆర్బీకే స్కామ్ అనగానే మళ్ళీ దానికి మీకు తెలుసు కదా, సపోర్టింగ్ ఛానల్స్, మీడియా ఛానల్స్ ఏ ఒకటి ఉంటాయి కదా, వాళ్ళ మీడియా ఛానల్స్ అవి వచ్చేసి ఇన్వెస్టిగేషన్కి స్పెషల్ టీము పిలిచింది. ఇన్వెస్టిగేషన్కి ఆ స్పెషల్ టీం పిలవంగానే ఒక 200 క్వశ్చన్స్ అడిగాము. ఆ 200 క్వశ్చన్స్లో కొన్నిటికి కూడా ఆన్సర్ చెప్పలేదంట. అక్కడ స్కామే లేదని జనాలు అనుకుంటున్నారు. సంబంధం లేని క్వశ్చన్లు 200 ఏంటి, 300 ఏంటి, 400 ఏంటి, సంబంధం లేని క్వశ్చన్లు ఎన్ని అడిగితే ఏముంది అక్కడ జరగనప్పుడు, ఎక్కడ ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది, అదిగో నువ్వు ఆన్సర్ చెప్పలేదు క్యాచ్ అంటారు. ఆ మీడియా ఛానల్ అన్నీ అలా ఆన్సర్ చెప్పలేకపోయారంట అని చెప్పి దాన్ని డెకరేట్ చేస్తారు. ఇదేగా జరిగేది. ఇప్పుడు వరకు దాదాపు 20 మంది పొలిటీషియన్స్ దాకా అరెస్ట్ చేశారు. మొన్న శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఆయనకి అసలు ఆ లెక్క ఊసే తెలియదు, ఆయన లోన్ వేశారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు. నాకు ఒకటి తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు ఈ అరెస్టులు చేయటం వల్ల ఈ వైఎస్ఆర్పీ లీడర్లంతా 2 కాళ్ళ మధ్యలో చేతులు పెట్టుకొని గచ్చి ఉనికిపోతారా ఏంటి? ఎందుకంటే అరెస్ట్ చేస్తే ఏంటి, వాళ్ళకి ఇంకా కసి పెరిగిపోయింది, కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది వాళ్ళకి. ఇంకా అసలు మేము ఎలా స్ట్రాంగ్ ఉండాలనేది ఇంకా ఆలోచిస్తారు. పబ్లిక్లో ఇమేజ్ డ్యామేజ్ చేయడం పబ్లిక్ నమ్మరు, ఇవన్నీ కావాలని చేస్తాను పబ్లిక్ తెలుసు. మరి దేనికి అరెస్ట్లని అంటే, మన వాడుక భాషలో అదేదో అంటారు కదా, జిలానందం అంటారు, ఆ జిలానందం కోసం ఈ అరెస్ట్లని అని పబ్లిక్ అడుగుతున్నారు. నేను మీకు చెప్తున్నా. కానీ ఒక మంచి కొత్త విధానానికి నాంది పలికారు ఇప్పుడున్న రూలింగ్ పార్టీ. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుంది, నెక్స్ట్ టైం మేము కూడా ఇదే లెవెల్లో గట్టిగా మేము కూడా టార్గెట్ చేయాలన్నట్టు ఉంటుంది. ఎక్కడ ఎవరు తగ్గరు, కాన్ఫిడెన్స్ పెరిగిద్ది, కసి పెరిగిద్ది తప్పితే ఎవరికి ఏం తగ్గడు. సో ఒక కొత్త వెండెటా పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ అనే దానికి ఒక మంచి నాంది పలికారు. ఇప్పుడు రూలింగ్ పార్టీ టార్గెట్ చూస్తుంటే ఒక 100 మంది లోన్ వేసేద్దాం అన్నట్టు ఉంది. అసలు ఈ కాన్సన్ట్రేషన్ అంతా మేనిఫెస్టో మీదో, ఇచ్చిన హామీల మీదో, లేకపోతే పబ్లిక్కి ఉన్న సమస్యల మీదో కాన్సన్ట్రేట్ చేస్తే ఈ పార్టీకి సగం మేనిఫెస్టో, హామీలు పబ్లిక్కి ఉపయోగం కూడా అయ్యేది. ఎందుకంటే వీళ్ళందరూ అరెస్ట్ చేయాలంటే కొత్త స్టోరీలు సృష్టించాలి, కొత్త క్యారెక్టర్లు సృష్టించాలి, కొత్త సాక్ష్యాలు సృష్టించాలి. ఈ కాన్సన్ట్రేషన్ అంతా చేసే బదులు ఈ కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ చేస్తే పబ్లిక్ బాగుపడతారు కదా. ఆ అమరావతి చూస్తే అప్పులకి పీక్ లెవెల్లో అయిపోయింది, అది అప్పులకి ఇక అది రోజు అప్పులే అయిపోయింది అది అమరావతి. అది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో ఏదో 35,000 ఎకరాలని అవన్నీ అని అంటున్నారు. అది ఎటు వెళ్తుందో ఎవరికి తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తానండి, ఏ మాటకు ఆ మాట, ఓడిపోయినా గెలిచినా అని జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అనౌన్స్ చేసిన 2వ నెలకి 2nd మంత్కి అన్ని స్టార్ట్ చేశారని పథకాలు. సో ఇప్పుడు గవర్నమెంట్కి ఒక టైం లేదు, వాళ్ళు చేస్తారు, కంగారపడమాకండి, వాళ్ళు చేస్తారు, సంవత్సరంగా ఒకటి చేస్తారు. ఆగండి, అసలు ఓపిక పట్టండి, చేస్తారు వాళ్ళు కూడా. తల్లికి 100 సంవత్సరం తర్వాత ఇచ్చారా లేదా, కొంచెం ఫిల్టరింగ్ ఎక్కువ పెట్టారు. కరెంటు 300 యూనిట్కి కాలినా వాళ్ళు ఎలిజిబుల్ కాదండి, అదొక కొత్త ఫిల్టరింగ్. అలా 2-3 ఫిల్టర్స్ ఎక్కువ పెట్టారు. సో అందరికీ కాకపోయినా కొంతమందికి అయితే వచ్చింది కదా తల్లికి 100. గ్యాస్ సిలిండర్లు ఉంది, గ్యాస్ సిలిండర్ ఒక సిలిండర్ కొంతమందికి వచ్చింది, 2 సిలిండర్లు కొంతమందికి వచ్చింది. అది ఒక 30-40% ఇంప్లిమెంట్ చేశారు, పూర్తిగా అయితే చేయలేదు, అది అందరికీ తెలుసు. ఇంకోటి ఫ్రీ బస్ అన్నారు, అది ఆగస్టులో చెప్తారంట, అది కూడా జిల్లా వరకే అని ఏదో అన్నారు, అది మనకు తెలియదు, వెయిట్ చేద్దాం. ఇంకోటి ప్రతి మహిళకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఉన్న మహిళలందరికీ 1500 వేస్తా అన్నారు, అది కూడా వేస్తారు, వెయిట్ చేయండి, కంగారు పడమాకండి. ఇంకోటి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు 3000, అది కూడా ఇస్తారండి, వెయిట్ చేయండి. ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారా వెంటనే అన్ని చేసేయడం 2వ నెలలో ఆయనలా కమిటెడ్గా. ఇంకోటి 25 హామీలు ఇచ్చారు, ఈ సూపర్ 6 కాకుండా 25 హామీలు ఇచ్చారు. ఆ 25లో ఒక్కటి చేశారు, వికలాంగుల పెన్షన్ కొంచెం ఇంక్రీజ్ చేశారు, అదొకటి జరిగింది. ఈ సూపర్ 6లో 1-2 స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయితే చేశారు కదా, ఏదో కొద్దిగా గొప్ప స్టార్ట్ అయితే చేశారు కదా.
2029 ఎలక్షన్లకు ఒక 6 నెలల ముందు మొత్తం అన్నీ చేసేస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే అది ఓట్లు పడే టైం. ఈ మధ్యలో 4 ఏళ్ళు చేస్తారా లేదా అనేది నన్ను అడగమాకండి, నాదేనో. దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయమాకండి. పబ్లిక్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోయారని చెప్పి డైవర్ట్ అయిపోయి ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు 25 హామీలు ప్లస్ ఈ 6 సూపర్ 6 మొత్తం 31 హామీలు అడగటం మాత్రం మర్చిపోమాకండి. అడగటం అంటే తెలుసు కదా ఎలా అడగాలో. ఫేస్బుక్, ఇన్స్టా రీల్స్ క్రియేట్ చేసి కొడతా ఉండండి రీల్స్ ప్రతి మినిట్. ఎందుకంటే ఈ ఏఐ యుగంలో మనకి వాళ్ళ మాట ఇచ్చారు, చెయ్యాలి ఎనీ గవర్నమెంట్. సో మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారని కోరుకుంటూ ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ రివెంజ్ పాలిటిక్స్ ఆపి పబ్లిక్ వైపు దృష్టి పెట్టి పబ్లిక్ ఉన్న సమస్యలు సాల్వ్ చేస్తారని కోరుకుందాం.